ఈ రోజుకి కూడా ఈ 4 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన, ఆయన ఆడిన అబద్ధాలు, ఆ అబద్ధాల ద్వారా అది మోసం అని చెప్పి తెలిసిన పరిస్థితి, ఆ మోసంలో నుంచి ప్రజల్లో పుడతా ఉన్న కోపం, ఈ కోపం, ఈ అబద్ధాలు, ఈ మోసం, ఈ కోపంలో నుంచి వస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉన్న అంశం ఒకటి, జగన్ మంచి చేశాడు, జగన్ మాకెప్పుడు చెడు చేయలేదు అనే మాట. అబద్ధాల కాంపిటీషన్లో మనం వాళ్ళతో పోటీ పడలేకపోయాం. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇలా జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి కారణం ఇంతకన్నా వేరే కారణం ఏమీ లేదు. రాజకీయాలలో అధికారంలో ఉంటామా, అధికారం లేకపోతామా అనే సెకండరీ విషయం. కానీ క్యారెక్టర్ అనేది, క్రెడిబిలిటీ అనేది, ఈ రెండు మాత్రం రాజకీయాలలో చాలా అవసరము అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే క్యారెక్టర్ అనేది ఎలాంటిది అని అంటే ఒక్కసారి మనం కనుక జారి విడిచేసినామంటే దాన్ని మళ్ళీ ఎత్తుకోలేం. క్రెడిబిలిటీ అన్నది పోయింది అని అంటే మళ్ళీ దాన్ని మనం వెతికి తెచ్చుకోలేం. ఒక్కసారి కనుక వదిలేసినాము అని అంటే ప్రజల్లో మనం లోకుపోతాం, ప్రజల్లో మనకున్న గౌరవం పోతుంది, ప్రజల్లో చులకనవుతాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమవుతూ ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది. కరప్షన్, ఎప్పుడు చూడని కరప్షన్ ఈరోజు జరుగుతూ ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తగ్గిస్తూ ఉన్నాడు, దానివల్ల లిక్కర్ వాల్యూమ్స్ పెంచుతూ ఉన్నాడు. లిక్కర్ వాల్యూమ్స్ పెరిగినందుకు డిస్టిలరీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉన్నారు. కంటికి కనిపిస్తూ ఉన్న స్కాము. లాటరీ పద్ధతి అంటాడు. ఎవడు లాటరీ, ఏమి లాటరీ, ఏం పద్ధతి? వీళ్ళు వేసుకున్న వాళ్ళకే, వీళ్ళకి ఇచ్చుకునే వాళ్ళకి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి షాపులు. ఆ షాపులో కూడా మళ్ళా ఎమ్మెల్యేలకు మళ్ళా 50% వాటా. ఇది జరుగుతూ ఉండేది కార్యక్రమం. గ్రామంలోనూ మళ్ళీ బెల్ట్ షాపులు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యాలు. ఒకవైపున విచ్చలవిడి కరప్షన్, ఒకవైపున చూస్తే చదువుల రంగం చూస్తే పిల్లలకు కట్టాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సైతం 3 క్వార్టర్లు అయిపోయింది. పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, డిగ్రీ చదివిస్తా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, మెడిసిన్ చదివిస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు ఈరోజు నరకయాతన పడతా ఉన్నారు ఆ పిల్లల ఫీజుల కోసం. మన ప్రభుత్వ హయాంలో 1 క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడేటి. ఇప్పుడు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, అమ్మఒడి లేదు, గోరుముద్ద నీరు గార్చినారు. బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. సిబిఎస్ఈ పోయింది, టోఫుల్ పోయింది. వైద్య రంగం చూసుకుంటే కడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలను కట్టాల్సింది పోయి, ఆ 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు మనం ఉన్నప్పుడే ప్రారంభం కూడా అయిపోయాయి. ఇంకొక 5 కాలేజీలకు సీట్లు కూడా వచ్చాయి. సీట్లు వచ్చినేటి వద్దన్నాడు, కడతా ఉండేటి ఆపేశాడు, అది కూడా అమ్మేస్తారంట. 104, 108 ఎంప్లాయీస్కి ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేవు. వైద్య రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కొరత లేకుండా హాస్పిటల్లన్నీ మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పిస్తాం. మనం జిఎంపీ ప్రమాణాలు, WHO ప్రమాణాలు గల మందులు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఆలోచన కూడా ఎవరికీ లేదు. వ్యవసాయం చూసినా అంతే. రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది ఏం చేస్తున్నారో ఎవడికి తెలియదు. రైతులకు పెట్టుబడికి సహాయంగా ఇచ్చే డబ్బు పోయింది, 20,000 ఇస్తానన్నది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ చేసి రైతుకు పూర్తిగా మద్దతు ధర వచ్చేట్టుగా చర్యలు తీసుకుంటూ కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ధాన్యం కొనుగోలు చేయాలనంటే ఎంఎస్పి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఆర్బీకే కేంద్రాలు గాలికి ఎగిరిపోయాయి. వ్యవసాయం పరిస్థితి చూస్తే ఇది. ఏ రంగం చూసుకున్నా కూడా ఇంతకుముందు ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ అయినా డోర్ డెలివరీ, బియ్యం అయినా డోర్ డెలివరీ, పథకాలైనా డోర్ డెలివరీ.
ఈరోజు ఏ పథకం కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, చివరికి బియ్యం కావాలన్నా కూడా ఎక్కడికి పోవాల్సి వస్తూ ఉంది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి లేకపోతూ ఉన్నారు. రెడ్ బుక్ పాలన చూస్తే కేసులు 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 చూస్తే మీరు పెట్టడానికి కేసులు పోతే మీ దగ్గర నుంచి కేసులు తీసుకోవడం, రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ఇలా ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తూ ఉంది. మరి ఇంత ఫాస్ట్గా ఎరోడ్ అవుతూ ఉన్న ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. పోరాటం చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, భయపెట్టాలని చూస్తారు, అన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరపున మనం నిలబడి, ప్రజల పక్షాన మనం గొంతు విప్పి, ప్రజల తరపున మనం పోరాటం చేసే కార్యక్రమంలో వెనకడుగు వేయొద్దండి అని మాత్రం చెప్తా. మంచి అనేది ఎప్పటికైనా కూడా గెలుస్తుంది. నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే, దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మన అందరికీ కంటికి కనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము, ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము. నిజంగా వీళ్ళు, వాళ్ళ ఈనాడు, వాళ్ళ ఆంధ్రజ్యోతి, వాళ్ళ TV5 ఈ నలుగురు గోబెల్స్ ప్రచారం తగులుకుంటే, దీనికి తోడు చంద్రబాబు తోడు ఇంకో పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు, అబద్ధం అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపించింది. నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయం. అయినా కూడా మనం గట్టిగా నిలబడ్డాం, విషయాలన్నీ ప్రజలకు మనం చక్కగా చెప్పగలిగినాం. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, పోరాటం చేయడంలో, అడుగులు ముందుకు వేయడంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తాం. పోరాటం చేసిన ప్రతి విషయంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. రేపొద్దున ఎవరైతే ఎక్కువ నష్టపోయి ఉంటారో వాళ్ళందరినీ ఏరుకొని మరీ వాళ్ళందరికీ పదవులు ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి నేను చేస్తానని చెప్తాను. ఇది మాత్రం నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తామని. ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఇదే పోరాట పటిమ చూపించాలని చెప్పి కూడా మనందరినీ కూడా సవినీయంగా కోరుతా ఉన్నా.